శ్రీవాణి అనేది వాస్తవంగా ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీతో సంబంధం లేకుండా రూ. 10,000 డబ్బులు పెట్టుకొని నేరుగా దర్శనం చేసుకునేది. అది కేవలం మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతే వినియోగించారు. బట్ వేగంగా దర్శనం పూర్తి కావాలన్నప్పుడు ఎవ్వడి దగ్గర చేతులు చాచే అవసరం లేని ఒక అద్భుతమైనటువంటి టికెట్. అది రై అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఇచ్చారు. ప్లస్ తిరుమల కొండపైన ఇచ్చేవాళ్ళు, ఆన్‌లైన్‌లోను చేసేవాళ్ళు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకున్నారు. అందుకనినే కోట్ల రూపాయల డబ్బులొచ్చినాయి. అక్కడ వీళ్ళు దాన్ని మిస్‌లీడ్ చేశారు. ఇప్పుడది కేవలం ఆన్‌లైన్‌లోనే. అక్కడ నోటి దగ్గర ముద్ద చెడగొట్టారు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు శ్రీవాణి టికెట్‌తో వచ్చిన డబ్బులతో ఇదివరకు దేనికోసం అసలు ఆ పర్పస్ వాడింది? దళిత, గిరిజన ప్రాంతాలలో పేదలు నివసించే బస్తీలలో చర్చిలకెందుకెళ్తున్నారు జనం అంటే, అక్కడ వాళ్ళకి పెళ్లి, లేకపోతే బారసాల, లేకపోతే అన్నప్రాసన, చావు ఇట్లాంటి కార్యక్రమాలకి అక్కడ అర్చకులు ఉండట్లేదు, ఆలయం ఉండట్లేదు. ఆ పని చేసి పెట్టడానికి. దాంతో ఎక్కడికో పోనీ మెయిన్ ఏరియాలోకి వెళ్లి అడుగుతుంటే ఆళ్ళు రావట్లేదక్కడ వీళ్ళ దగ్గరికి. అది వాళ్ళు చెప్పుకొచ్చారు. చెప్పుకొచ్చాక హిందూ సంఘాలు అందరూ కలిసి, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిసి చెప్పినటువంటి సూచన మేరకు అప్పుడు తీసుకొచ్చినటువంటిదే ఈ విధానం. ప్రతి ప్రాంతంలో, ప్రతి దళితవాడ, ప్రతి బస్తీలో కూడా చర్చుంటోంది. అందుకని చర్చి దగ్గరికెళ్తున్నారు. మరి ఒక వేడుకగా జరుపుకోవాలనుకుంటారు గదా! గుడిలో లేకపోతే వేడుక అక్కడికెళ్లి జరుపుకుంటున్నారు. నిదానంగా ఆళ్ళు అట్లా మతం మారిపోతున్నారు. ఆ మతం మార్పిడి ఆగాలంటే హిందువులకి అక్కడ మిగిలున్న హిందువులనైనా, గిరిజన దళిత ప్రాంతాల్లో మిగతా వాళ్ళనైనా కాపాడుకోవాలంటే ఇలా గుళ్ళు కట్టించి ఇవ్వాలని చెప్పి మొదట కొంత పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేస్తే తర్వాతన అన్ని గుళ్ళు ఎక్కువ కట్టాలని కష్టం అనుకున్నాక శ్రీవాణి తీసుకొచ్చారు. ఆ శ్రీవాణి ద్వారా జరిగింది. ఇక్కడ ఇందులో ధర్మారెడ్డిని గొప్పగా చెప్పాలి. ఎందుకంటే అప్పుడు జగన్‌ని అడిగితే జగన్ ధర్మారెడ్డి దగ్గరికి పంపిస్తే ధర్మారెడ్డి ఓ చక్కటి స్కెచ్ చేసి ఈ శ్రీవాణి సిస్టమ్ అని తీసుకొచ్చారు. అంతకుముందే అనిల్ సింఘాల్ టైంలో చర్చ జరిగింది. కానీ ఆ తర్వాతనే బిల్లులు ఇవ్వకుండా ఆపుకోవడంతో అది ఆగిపోయింది. దాన్ని ఈ విధంగా సిస్టమ్‌లోకి తీసుకొచ్చింది ఇతను. నడిచింది. ఇప్పుడు ఆ శ్రీవాణికి సంబంధించినటువంటి దాన్ని ఆహ్, అలా 10,00,000 రూపాయలకి ఒక్కొక్క గుడి కట్టిచ్చిస్తే కొన్ని వేల గుళ్ళు కట్టించొచ్చు. అట్లాగా దాదాపు ఇప్పటికి 2,000 గుళ్ళు ఆహ్, కన్‌స్ట్రక్షన్ పూర్తయినయి గావచ్చు, అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి గావచ్చు ఉన్నది. అలాంటిది ఇప్పుడొచ్చేటప్పటికి ఇక పైన రూ. 2,00,00,000 కూడా సహాయం అందిస్తదట. ఆ స్థాయిలో నిర్మాణం చేపట్టే ఆలయాలకి 25% స్థానికులు డబ్బులు పెట్టుకుంటే ఇస్తారట. ఇది రూ. 2,00,00,000, రూ. 10,00,00,000 శ్రీవాణి ట్రస్టీలు ప్రతి పనికి 10,00,00,000 మేరకు మాత్రమే పాలనాపరమైన అనుమతి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందట. అంతకంటే ఎక్కువ నిధులు టీటీడీ బోర్డు ద్వారానే ఇవ్వాలట. అసలు ఈ 2,00,00,000, 10,00,00,000 ఏంటి? అప్పుడేమవుతది? ఎమ్మెల్యేలు వాళ్ళ ఏరియాలో బిల్డప్ కోసం చేయించేదవుతది. వాళ్ళేదో పెట్టామని చెప్పి చూపించేసి చేసుకున్నట్టు అవుతది. దీంతో కావాల్సింది చిన్న గుళ్ళు. పెద్ద గుళ్ళకి సంబంధించినటువంటిది దేవాదాయ శాఖ చేత ఇవ్వండి. అంతే తప్పించి శ్రీవాణి ద్వారా ఎన్ని ఎక్కువగా పేదల బస్తీల్లో దళితులు, ఎస్సీలు, బీసీల ఏరియాల్లో ప్రత్యేకించి కట్టాలి. ఎక్కువ గుళ్ళు కట్టాలి. భజన మండపాలు కడుతున్నారు, మంచి ఆలోచన. భజన మండపాలు, అక్కడే వివాహాలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తే మంచి ఆలోచన. ఎందుకంటే ఆళ్ళకి ఎక్కువ ఖర్చు లేకుండా ఉంటుంది. ప్లస్ దేవుడి సమక్షంలో చేసుకున్నట్టు ఉంటుంది. అది ఈ బోర్డ్ చేస్తుంది. మంచి ఆలోచన. కానీ రూ. 2,00,00,000, రూ. 5,00,00,000, 10,00,00,000 అంటే మాత్రం సొమ్ము తీసుకెళ్ళి పెద్ద పెద్ద మనుషులకి, రాజకీయ నాయకులకి దేవుడి సొమ్ముని ఇచ్చినట్టే అవుతది.